ఏ రాజా, ఆనంద్ ఎక్కడా? ఆనంద్ అడుగు అక్కడ ఉన్నాడు. ఏ ఆనంద్, ఇలా రా. కాలేజీ దాకా వెళ్ళొద్దాం, రారా. లేదురా, నేను రాలేను. సిరికి ఎగ్జామ్ ఉందిరా, గుడికి వెళ్ళాలి. అవునా, ఓకేరా. సిరీకి ఎగ్జామ్ అయితే ఈడు గుడి కిందకి వెళ్ళాలనుకుంటున్నాడబ్బా. అయినా ఈడికి గుడిలో ఏం పని? ఏమోలే. దేవుడా, ఈరోజు నా సిరికి ఎగ్జామ్ ఉంది. తను ఎలాగైనా ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యేలాగా చూడు స్వామి. రే ఆనంద్, ఇక్కడేం చేస్తున్నావురా? బండి ఎక్కు. ఎక్కడెక్కడ ఎత్తగలరా నిన్ను? అక్కడేం చేస్తున్నావు? సిరికి ఎగ్జామ్ ఉందిరా ఈరోజు. తన ఎగ్జామ్ బాగా రాయాలని గుడికి వచ్చా. ఆ అమ్మాయి అంటే ఎందుకు అంత ఇష్టం? ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందా? అందమైన వారు అడుగడుగునా ఉండొచ్చేమో కానీ అందమైన మనసున్న వారు చాలా అరుదుగా ఉంటారు. అది ఆ అమ్మాయిలాగా. అయినా తన ఎగ్జామ్కి నువ్వు గుడికి రావడం ఏంట్రా? పిచ్చా నీకేమైనా? ప్రేమించడం అంటే ప్రేమించిన వారి కష్టాలు సంతోషాలు పంచుకోవడమే కదరా. వారి విజయాల్లో కూడా తోడడమేరా నిజమైన ప్రేమ అంటే. అది సరే కానీ ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా? మా అమ్మ తర్వాత మా అమ్మలా ప్రేమించిన అమ్మాయి తనేరా. అందుకేరా గుడికి వచ్చి నేను అమ్మాయి ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి ప్రేమని మీ అమ్మ ప్రేమతో పోలుస్తాను అంటే ఆ అమ్మాయి చాలా లక్కీరా. రే ఆనంద్, ఏంట్రా? నేను మొన్న బస్ కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారా. ఒక అమ్మాయి అదే విధంగా నన్నే చూస్తుంది. ఎందుకంటావు? బస్ స్టాండ్లోకి ఎంత చింది వచ్చిందని లేరా. రే సందీప్, మొన్న ఎఫ్బీలోకి నందిని వచ్చిందిరా. తనతో చాలాసేపు మాట్లాడానురా. ఏంటి, నందిని నాతో ఎఫ్జెడ్లోకి రమ్మంటే రాలేదు కానీ నీతో ఎఫ్బీలోకి వచ్చిందా? అరే ఎందుకు నవ్వుతున్నారా? రే, ఎఫ్బీ అంటే ఏమనుకుంటున్నారా? ఎఫ్బీ అంటే ఎఫ్జెడ్ కంటే చిన్న బైకే కదరా. రే, ఎఫ్బీ అంటే ఫేస్బుక్ రా. రే ఆనంద్, ఇలా రా. ఏంటి ఈరోజు చాలా కొత్తగా ఉన్నావే? ఏంటి ఆనంద్, చాలా సంతోషంగా ఉన్నావే? రే, ఈరోజు సిరి నాతో మాట్లాడిందిరా. సిరి 5 నిమిషాలు మాట్లాడితేనే ఇంత సంతోషంగా ఉన్నావే?
సిరి లైఫ్ అంతా ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటావురా. అన్నా బండాపన్నా ఏంట్రా? సిరిని లవ్ చేస్తుంది వాడే అన్నా. నీకెంత ధైర్యం ఉంటే మా చెల్లిని లవ్ చేస్తావురా? ఎవడ్రా నువ్వు? అయినా మీది ఏ క్యాస్ట్ రా? క్యాస్ట్ అంటున్నావే, ఏముందా నీ క్యాస్ట్లో? ఒక చెట్టుకు నీరు పోసి బతికిస్తుందా? ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుందా? నువ్వు పుట్టినప్పుడు నీదే క్యాస్టో తెలుసా? నువ్వు తినే తిండి, కట్టుకునే బట్ట ఏ కులమోడ తయారు చేస్తాడు నీకు తెలుసా? నీకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తావే, అక్కడ డాక్టర్ నీ కులమోడ అయితేనే వైద్యం చేయించుకుంటావా? వాటన్నిటికి లేని క్యాస్ట్ ఫీలింగ్ ఒక్క ప్రేమ విషయంలో ఎందుకు? మీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవద్దని చెప్పండి, మీ ఇంట్లోకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోని చెప్పండి, అంతేగాని కులం అనే పదాన్ని మనుషుల ప్రేమ మధ్య మటుకు చేర్చకండి. కులం గురించి కొట్టుకుంటూ పోతే కులాలే మిగులుతాయి, మనుషులు మిగలరు. ఎంత చెప్పినా మీరు మారర్రా. తనని నాకు తగిలిస్తే అదే మారుతుంది. ఏ ఆనంద్, ఏరా డల్గా ఉన్నావు? సిరి నాకు కాల్ చేసిందిరా, తనని మర్చిపోమని చెప్పిందిరా. ఏమైందిరా? సిరి వాళ్ళ అన్నయ్య మన కాస్ట్లో అడుక్కునేవాడికని ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ ఆ కాస్ట్ వాడికి మటుకు ఇచ్చి పెళ్లి చేయను, అవసరమైతే నేను చంపేస్తాను కానీ వాడికి మటుకు ఇచ్చి పెళ్లి చేయనని చెప్పి. సిరిని వాళ్ళ అన్నయ్య ఏమైనా చేస్తాడని భయంగా ఉందరా. తనకేం కాదులేరా, నువ్వు ధైర్యంగా ఉండు. అరే ఆనంద్, సిరి సూసైడ్ చేసుకొని చనిపోయిందంట్రా. సిరి తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. హాయ్ అండి. చూశారు కదండి, మారని కుల ప్రేమ కదా. మనల్ని సృష్టించిన దేవుళ్ళే ఈ క్యాస్ట్ వాళ్ళు మా గుడికి రావద్దు, ఈ క్యాస్ట్ వాళ్ళు మా మసీదుకి రావద్దు, ఈ క్యాస్ట్ వాళ్ళు మా చర్చికి రావద్దు అని చెప్పినప్పుడు, మనల్ని సృష్టించిన దేవుళ్ళకే క్యాస్ట్ ఫీలింగ్ లేనప్పుడు సాధారణమైన మనుషులు అండి, మనకెందుకని క్యాస్ట్ ఫీలింగ్? మనుషుల్లో కులం పుట్టిందే కానీ కులానికి మనుషులు పుట్టలేదండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక నిమిషం గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రామ్ రమ్మి ఎస్ఎస్ ఛానల్.